హాయ్ అండి. వెల్కమ్ టు కింగ్ క్రాక్ మమ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు లేటెస్ట్ అప్డేట్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అదాని జ్ఞానజ్యోతి స్కాలర్‌షిప్ అనేది రిలీజ్ అవ్వడం అయితే జరిగిందండి. ఇది ఇంజినీరింగ్ వారికి, ఎంబీబీఎస్ చదువుతున్న వారికి, చార్టర్డ్ అకౌంట్స్ చదువుతున్న వారికి, లా చదువుతున్న వారికి మరియు డిగ్రీలో బీఏ, బీఎస్సీ, బీఈసీ చదువుతున్న వారందరికీ ఈ స్కాలర్‌షిప్ అనేది యూజ్‌ఫుల్‌గా ఉంటుందండి. 3,50,000 వరకు స్కాలర్‌షిప్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానెల్‌ని చాలా మంది చూస్తున్నారండి. కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో దయచేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి మీ మొబైల్‌లో రావడం జరుగుతుంది. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. నేను ప్రతి కామెంట్‌కి కూడా రిప్లై అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ అదాని జ్ఞానజ్యోతి స్కాలర్‌షిప్ అనేది వివిధ ట్రేడ్‌కి సంబంధించి స్కాలర్‌షిప్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. ముందుగా ఇంజినీరింగ్ వాళ్ళకి సంబంధించి చూద్దాము. ఇది లాస్ట్ డేట్ అయితే 7th అక్టోబర్ 2024గా ఉంది. ఎలిజిబిలిటీ అనేది ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, ఒడిస్సా, ఛత్తీస్‌గఢ్ సంబంధించిన వాళ్ళకి ఎలిజిబిలిటీగా ఉంది. అయితే దీనికి సంబంధించిన వారు అప్లై చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఇయర్ ప్రొఫెషనల్ బీటెక్ డిగ్రీ అనేది చదువుతా ఉండాలి. లేదా ఇంటిగ్రేటెడ్ 5 ఇయర్స్ డ్యూయల్ డిగ్రీ ఎంటెక్ కోర్స్ అయినా సరే చదువుతా ఉండాలి. అయితే 12థ్ క్లాస్ ఎగ్జామినేషన్ అనేది ఖచ్చితంగా 2023, 2024 సంవత్సరంలో రాసి ఉండాలి. అంతేకాకుండా జేఈ మెయిన్స్ యొక్క ర్యాంక్ అనేది 40,000 కన్నా లోపల ఉండాలి. ఇదొకటి మెయిన్‌గా చూసుకోండి. మీ యొక్క ఫ్యామిలీ ఇన్‌కమ్ అనేది 4,50,000 లోపల ఉండాలి. దీనికి సంబంధించి మీరు ఇన్‌కమ్ సర్టిఫికేట్ అనేది మీరు అప్‌లోడ్ చేయవలసి ఉంటుంది. డిప్లొమా నుంచి ఎవరైతే జాయిన్ అయ్యారో బీటెక్‌లో వారికైతే ఇది ఎలిజిబిలిటీ లేదండి. సో, ఇవన్నీ ఇంజినీరింగ్‌కి సంబంధించి ఎలిజిబిలిటీస్. బెనిఫిట్స్ ఏముంటాయంటే 2,50,000 వరకు మీకు ట్యూషన్ ఫీజ్ కింద స్కాలర్‌షిప్ అయితే రావడం జరుగుతుంది. మీరు అప్లై చేసేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలంటే మీ యొక్క ఆధార్ కార్డు, కాలేజ్ నుంచి ఇచ్చే ఐడీ కార్డు, అంతేకాకుండా ఫ్యామిలీ యొక్క ఇన్‌కమ్ సర్టిఫికేట్, ప్రీవియస్ మార్క్ లిస్ట్ అంటే 12థ్ క్లాస్‌లో ఉన్న మార్క్ లిస్ట్, బ్యాంక్ అకౌంట్ నంబరు, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, 12థ్ మార్క్ లిస్టు మరియు మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏదైతే రాసారో ఆ యొక్క ర్యాంక్ కార్డు మరియు కౌన్సెలింగ్‌లో మీకు సీట్ అలాట్‌మెంట్ ఇచ్చిన సీట్ అలాట్‌మెంట్ లెటరు, అంతేకాకుండా ఫీజ్ స్ట్రక్చర్ మీ యొక్క కాలేజ్ యొక్క ఫీజ్ స్ట్రక్చర్ ఏ రకంగా ఉన్నది అది కూడానా. దీంతో పాటు పేరెంట్ లేదా గార్డియన్ యొక్క డిక్లరేషన్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అదాని జ్ఞాన్ జ్యోతి స్కాలర్‌షిప్ ఫర్ మెడికల్ స్టూడెంట్స్ అనేది ఒకసారి చూద్దామండి. ఇది లాస్ట్ డేట్ 7th అక్టోబర్ 2024. దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీస్ ఏంటో చూద్దాము. ఇది కూడా సేమ్ ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, ఒడిస్సా, ఛత్తీస్‌గఢ్ వరకు సంబంధించింది. ఓన్లీ ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాలి. వారికి ఆ 4 ఇయర్స్ అనేది కవర్ అవ్వడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి 12th క్లాస్ మార్క్స్ కూడా కన్సిడర్ చేస్తారు. సో 12th స్టాండర్డ్ అనేది 2023, 24లోనే చదివి ఉండాలి. అంతకుముందు చదివిన వారికైతే నాట్ ఎలిజిబుల్ అండి. అంతేకాకుండా నీట్ ఆల్ ఇండియా ర్యాంక్ అనేది 1500 కన్నా లోపు అయితే ఉండాలి. సో ఇదొకటి గమనించాలి. అంతేకాకుండా మన యొక్క ఫ్యామిలీ ఇన్‌కమ్ అనేది 4,50,000 లోపల మాత్రమే ఉండాలి. బీడీఎస్ ఎవరైతే చదువుతున్నారో వారికైతే ఇది ఎలిజిబిలిటీ లేదండి. ఈ స్కాలర్‌షిప్ స్కీమ్‌లో వీరికి 3,50,000 వరకు ట్యూషన్ ఫీజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో చూద్దాము. మన యొక్క ఆధార్ కార్డు, ప్రెజెంట్ కాలేజ్ చదువుతున్నాం కాబట్టి ఆ కాలేజ్ యొక్క ఐడీ కార్డు, ఫ్యామిలీ యొక్క ఇన్‌కమ్ సర్టిఫికేట్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, రీసెంట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్, 12థ్ క్లాస్‌లో మనకు వచ్చిన మార్క్ లిస్టు, మన యొక్క ర్యాంక్ కార్డు, కౌన్సెలింగ్‌లో మనకు సీట్ అలాట్ చేసిన సీట్ అలాట్‌మెంట్ ఆర్డరు, మన యొక్క ఫీజ్ స్ట్రక్చర్ కాలేజ్‌లో యొక్క ఫీజ్ స్ట్రక్చర్ ఏ రకంగా ఉందో అది, దీంతో పాటు పేరెంట్ లేదా గార్డియన్ యొక్క డిక్లరేషన్ ఇవన్నీ మనం అప్‌లోడ్ చేయవలసి ఉంటుంది అప్లై చేసేటప్పుడు. అయితే ఏ రకంగా అప్లై చేసుకోవాలనేది నేను ఇక్కడ వరకు చెప్పట్లేదండి. అది చివరిలో చెప్తాను. వీడియోని చివరి వరకు చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక అదాని జ్ఞానజ్యోతి స్కాలర్‌షిప్ ఫర్ ఎకనామిక్ స్టూడెంట్స్ కండి. ఇది 7th అక్టోబర్ 2024 లాస్ట్ డేట్‌గా ఉంది. వీరికి ఎలిజిబిలిటీ ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, ఒడిస్సా, ఛత్తీస్‌గఢ్ వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. అయితే ఫస్ట్ ఇయర్ చదువుతున్న బీఏ, బీఎస్సీ, బీఈసీ వారు దీనికి అప్లై చేసుకోవడానికి అవుతుంది. వీళ్ళు 2023, 24లో 12థ్ క్లాస్ అనేది అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ అనేది పాస్ అయ్యి ఉండాలి. వీరికి ఇంటర్ సెకండ్ ఇయర్‌లో 85% ఆఫ్ ది మార్క్స్ అనేది వచ్చి ఉండాలి. ఫ్యామిలీ యొక్క ఇన్‌కమ్ అనేది 4,50,000 లోపలే ఉండాలి. దీనికి మీకు 50,000 వరకు ఒక సంవత్సరానికి స్కాలర్‌షిప్ అయితే రావడం అయితే జరుగుతుంది. కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో ఒకసారి చూద్దాము. ఆధార్ కార్డు, కాలేజ్ యొక్క ఐడీ కార్డు, ఫ్యామిలీ యొక్క ఇన్‌కమ్ సర్టిఫికేట్, మీరు ప్రీవియస్ ఎగ్జామ్ యొక్క మార్క్ లిస్టు, మీ యొక్క బ్యాంక్ బుక్ జెరాక్స్, మీ యొక్క ఫోటో, అంతేకాకుండా ఎంట్రన్స్ ఎగ్జామ్ యొక్క ర్యాంక్ కార్డు, మీకు కౌన్సిలింగ్‌లో సీట్ అలాట్‌మెంట్ చేసినటువంటి సీట్ అలాట్‌మెంట్ కార్డు, ఫ్యామిలీ యొక్క ఇన్‌కమ్ సర్టిఫికేట్, ఫీజ్ యొక్క స్ట్రక్చర్, మీ కాలేజ్ ఫీజ్ యొక్క స్ట్రక్చర్ మరియు పేరెంట్ లేదా గార్డియన్ యొక్క డిక్లరేషన్. ఇవి అయితే మీరు అప్‌లోడ్ చేయవలసి ఉంటుందండి. ఇక అదాని జ్ఞానజ్యోతి స్కాలర్‌షిప్ ఫర్ లా స్టూడెంట్స్ వీరికి కూడా 7th అక్టోబర్ 2024 లాస్ట్ డేట్‌గా ఉంది. వీరు ఎవరెవరు ఎలిజిబిలిటీ అంటే ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, ఒడిస్సా మరియు ఛత్తీస్‌గఢ్‌కి సంబంధించిన స్టూడెంట్స్ ఎలిజిబిలిటీగా ఉన్నారు. ఓన్లీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటారండి. లేదా 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ తీసుకుంటున్న వాళ్ళు కూడా ఎలిజిబిలిటీలో ఉంటారు. 2023, 24 సంవత్సరాల్లో 12th క్లాస్ స్టాండర్డ్స్ చదివి ఉండాలి. అంతేకాకుండా క్లాట్ ఆల్ ఇండియా ర్యాంక్ అనేది
3000 లోపు అయితే ఉండాలి. ఫ్యామిలీ ఇన్‌కమ్ అనేది 4,50,000 లోపు అనేది ఉండాలి. ఇది ఇన్‌కమ్ సర్టిఫికేట్ ద్వారా మీరు ప్రొడ్యూస్ చేయవలసి ఉంటుంది. వీరికి 1,80,000 వరకు స్కాలర్‌షిప్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే మన యొక్క ఆధార్ కార్డు, ఏదైతే ఇప్పుడు కాలేజ్‌లో చదువుతున్నామో ఆ కాలేజ్ నుంచి ఐడీ కార్డు, ఫ్యామిలీ ఇన్‌కమ్ సర్టిఫికేట్, ప్రీవియస్ మార్క్ లిస్ట్, మీ యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, మీ యొక్క రీసెంట్ పాస్‌వర్డ్ సైజ్ ఫోటో, 12థ్ క్లాస్ మార్క్ లిస్ట్, మీ యొక్క ర్యాంక్ కార్డు, కౌన్సెలింగ్‌లో మీకు సీట్ అలాట్‌మెంట్ చేసినట్టు సీట్ అలాట్‌మెంట్ కార్డు, మీ యొక్క కాలేజ్ ఫీ స్ట్రక్చర్ మరియు పేరెంట్ లేదా గార్డియన్ యొక్క డిక్లరేషన్. ఇవన్నీ మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుందండి. నెక్స్ట్ స్కాలర్‌షిప్ అదాని జ్ఞానజ్యోతి స్కాలర్‌షిప్ ఫర్ సీఏ స్టూడెంట్స్. ఎవరైతే చార్టర్డ్ అకౌంట్ చదువుతున్నారో వారికి ఇది 7th అక్టోబర్ 2024 చివరి తేదీగా ఉంది. దీనికి ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, ఒడిశా, చండీగఢ్ సంబంధించిన వారు ఎలిజిబిలిటీగా ఉన్నారండి. బీకామ్ డిగ్రీతో పాటు సీఏ చదువుతున్న వారు దీనికి ఎలిజిబిలిటీగా ఉన్నారు. వీరి యొక్క 12th స్టాండర్డ్ అనేది 2023 లేదా 2024లో చదివి ఉండాలి. అప్లికెంట్ ర్యాంక్ అనేది 1000 లోపు ఉండాలండి. అంతేకాకుండా ఫ్యామిలీ యొక్క ఇన్‌కమ్ అనేది 4,50,000 లోపే ఉండాలి. వీరికి 70,000 వరకు స్కాలర్‌షిప్ అనేది రావడం జరుగుతుంది. అప్లోడ్ చేయవలసిన డాక్యుమెంట్స్ ఇంతకుముందు ఉన్నట్టుగానే గవర్నమెంట్ ఐడీ కార్డ్‌కి సంబంధించిన ఆధార్ కార్డ్ గాని, ఓట్ కార్డ్ గాని ఇలాంటివి ఏవైనా సరే ఐడీ కార్డు మరియు కాలేజ్ యొక్క ఐడీ కార్డు, ఫ్యామిలీ యొక్క ఇన్‌కమ్ సర్టిఫికేట్, ప్రీవియస్ మార్క్ లిస్ట్, మీ యొక్క బ్యాంక్ అకౌంట్, రీసెంట్ పాస్‌వర్డ్ సైజ్ ఫోటో మరియు ఎంట్రన్స్ ఎగ్జామ్ యొక్క ర్యాంక్ కార్డు, మీ యొక్క ర్యాంక్ సర్టిఫికేట్, కౌన్సెలింగ్‌లో ఇచ్చిన లెటరు మరియు మీ యొక్క ఫ్యామిలీ ఇన్‌కమ్ సర్టిఫికేట్ మరియు మీ కాలేజ్ యొక్క ఫీ స్ట్రక్చర్ మరియు పేరెంట్ లేదా గార్డియన్ యొక్క డిక్లరేషన్ ఇవన్నీ మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుందండి. అయితే వీటన్నిటికి మీరు ఎలా అప్లై చేసుకోవాలనేది నేను ఇక్కడ చెప్తానండి. మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. బుడ్డి ఫర్ స్టడీ అనేసే వెబ్‌సైట్‌లోకి మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అక్కడ అప్లికేషన్ పేజ్ అనేది ఉంటుంది. అక్కడికెళ్ళి మీరు లాగిన్ అవ్వాలి. ఒకవేళ మీకు లాగిన్ లేకపోతే అక్కడ రిజిస్టర్డ్ నౌ అని ఉంటుంది. అక్కడ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. మీ యొక్క ఈమెయిల్ ఐడీ, మీ యొక్క మొబైల్ నంబర్ ఇచ్చి రిజిస్ట్రేషన్ అనేది జరగాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత అక్కడ అదాని జ్ఞానజ్యోతి స్కాలర్‌షిప్ 24, 25 అనేది ఉంటుందండి. దాని మీద క్లిక్ చేసిన వెంటనే మీ యొక్క అప్లికేషన్ డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది. మీ యొక్క అప్లికేషన్ డీటెయిల్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ ఓకే చేసిన తర్వాత నేను ఇంతకుముందు చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయాలి. మీరు ఎప్పుడైతే సబ్మిట్ చేస్తారో సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఒక మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. దీని తర్వాత స్క్రూటినీ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఈ స్క్రూటినీ ప్రాసెస్ అంతా అయిన తర్వాత మళ్ళీ మీకు కాల్ గాని, మీకు మెసేజ్ గాని లేదా మెయిల్ రూపంలో గాని మీకు అదాని గ్రూప్స్ నుంచి మీకు కాంటాక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. అప్పుడు మీకు స్కాలర్‌షిప్ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.